Hello everyone, welcome to our channel. So one of the subscriber మన ఛానల్లో ఆర్ఆర్ ఎన్టీపీసీ CBT1 మోడల్ పేపర్స్ చెప్తున్నాం కదా, అందులో మోడల్ పేపర్ 7లో ఒక క్వశ్చన్ అర్థం కాలేదని అడుగుతున్నాడండి. సో ఏమని ఇచ్చాడంటే, అన్న 9th క్వశ్చన్ కొంచెం కూడా అర్థం కావడం లేదని ఇచ్చాడు. ఆ 9th క్వశ్చన్ ఇదేనండి. x = 7 - √3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √x + 1/√x. సో యాక్చువల్గా ఇది ఈజీ క్వశ్చన్, బట్ చిన్న ఒక ఐడియా రావాలి అసలు మనకు √x అనేది ఎలా వస్తుంది అనేది. సో చాలామంది √x + 1/√x అంటే √7 - 4√3 + 1/√7 + 7 - 4√3 అని వేసుకుంటారు. సో అది రాంగ్ అండి. అలా చేసుకుంటే మనకు అసలు ఆన్సర్ అనేది రాదు, ప్లస్ చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మనకి x వాల్యూ ఇచ్చాడు కదా, ఏముంది √x + 1/√x ఆ ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది కదా అంటారు. మరి దాన్ని √7 - 4√3 అంటే ఎలా కనుక్కోలేం. మరి దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ఫస్ట్ మనకు √x వాల్యూకి అంటే √x ఫార్ములాకి x వాల్యూని తీసుకొని రావడం. దానికోసం మనము ఆ 7 - 4√3ని డిఫరెంట్గా రాసుకుంటాం. సో కాబట్టి ఆ యొక్క సబ్స్క్రైబర్కి మేబీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కావచ్చు, బట్ ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. సో మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ సాటిస్ఫై అవ్వాలనేటువంటి ఉద్దేశంతో సో ఈ విధమైనటువంటి క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరే ఈ అబ్బాయి కాదండి, ఎవరైనా కానివ్వచ్చు, ఏ క్వశ్చన్ అర్థం కాకుండా అర్థం కాలేదని అడిగితే నెక్స్ట్ వీడియోలో కానీ లేకుంటే నెక్స్ట్ మోడల్ పేపర్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఈ క్వశ్చన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మనకు క్వశ్చను. సో ఫస్ట్ ఈ x = 7 - 4√3 ఉంది కదా, ఈ 7 - 4√3ని మనము ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే 4 + 3 అని రాసుకోవచ్చు. ఈ 7ని 4 + 3 రాసాను, తర్వాత -4√3ని ఇలాగే రాసుకుంటున్నా. దీన్ని మళ్ళీ 4ని 2² రాసుకోవచ్చు కదా, ఈ 2² రాసుకుంటున్నాను 4ని. దీన్ని ఈ 3ని √3² రాసుకుంటున్నా. √3² అంటే ఈ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ 3నే వస్తుంది. √3² అన్నా 3 అన్నా రెండు ఒకటి. 4ని 2² రాసుకున్నాం. ఎందుకంటే ఈ రూట్ అంటేనే దీని అర్థం ఏంటి, రూట్ అనగా పవర్ 1/2 అని. అంటే ఇక్కడ √3 అంటే దీన్ని ఏమని అర్థం అంటే 3/1/2 అని. దీనికి మనం ఏం చేసాం, √3² అని రాశాను. అంటే దీని అర్థం ఏంటి అంటే 3/1/2 హోల్ పవర్ 2 అని. అంటే దీన్ని మళ్ళీ మనము ఏమని రాసుకోవచ్చు, a/m హోల్ పవర్ n ఉన్నట్టు ఇది ఫార్ములాలో. దీనికి మరి ఏమవుతుంది, a/mn కదా, ఈ ఫార్ములా ప్రకారం a/mn అంటే మనకు a అనగా 3, m అంటే 1/2, n అంటే పైన 2 కదా. సో ఈ 2 వచ్చేసి ఇంటూ 2 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయితే 3/1 అంటే 3ని. సో కాబట్టి మనం ఈ 3ని ఏం రాసుకున్నప్పుడు √3² రాసుకున్నాం. సో మైనస్ ఈ 4ని ఏమన్నా రాసుకుంటా అంటే 2 × 2 రాసుకుంటున్నా. మరి దీనికి ఏమన్నట్టు 4 × √3 ఉన్నట్టుగా, ఇది 4√3 అంటే 4 × √3 ఉన్నట్టు, అంటే √3. అంటే దీన్ని మనము ఇప్పుడు 2ని a అనుకుంటా నేను. a అనేది ఇప్పుడు 2 అనుకునేసి bని 3ని b అనుకుంటున్నా. అంటే ఇప్పుడు a² ఉన్నట్టు ప్లస్ 3 అంటే √3ని b అనుకుంటే b² ఉన్నట్టు మైనస్. సో ఇది 2ని అలానే రాసుకుంటున్నా. మళ్ళీ 2 అంటే a కదా, a ఇంటూ √3 అంటే b అన్నా కదా, b. అంటే మనకి ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది, ఇది దేనికి ఫార్ములా, a - b² ఫార్ములా అండి. a - b² అంటే a² + b² - 2ab. సో మరి a - b² ఫార్ములా కాబట్టి దీన్ని ఇలానే రాసుకుంటాను. a - b అంటే a అంటే √2, b అంటే √3 -√3 హోల్ స్క్వేర్, 2 - 3 2 - √3 హోల్ స్క్వేర్. అంటే మనం ఈ 7 - 4√3ని ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే మనము డైరెక్ట్గా ఈ స్టెప్ వేయలేం, అందుకోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వీడియోలో మీకు డైరెక్ట్గా ఏ స్టెప్ వేసానంటే ఇది వేసాను. అంటే ఇక్కడ మనకు ఈ స్టెప్ ఒక్కటే మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఒక్కటే మిస్ అయిందండి. సో డైరెక్ట్గా ఈ స్టెప్ వేసాను కదా, ఇక్కడ నుంచి మరి కంటిన్యూగానే ఉంది.
సో మరి ఈ 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అనేది ఏంటి ఎక్స్ వాల్యూ కదా, ఇది ఎక్స్ ఈక్వల్స్ టు అని ఉంది. సో కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఎప్పుడైనా కూడా స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ మారుతాయి, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్ రైట్ సైడ్కి మారినా, రైట్ సైడ్ ఉన్న స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి మారినా రూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఈ స్క్వేర్ కాస్త ఇటు సైడ్కి వచ్చిందంటే రూట్ ఎక్స్ అవుతుంది. రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 మైనస్ రూట్ 3. సో రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 మైనస్ రూట్ 3 అంటే మనకి ఇప్పుడు రూట్ ఎక్స్ ఫార్ములాకి తెచ్చుకున్నాము 7 మైనస్ 4 రూట్ 3. ఇప్పుడు మరి మనం కనుక్కోవాల్సినది రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ కాబట్టి రూట్ ఎక్స్ అంటే 2 మైనస్ రూట్ 3 ప్లస్ 1 బై 2 మైనస్ రూట్ 3. ఇందులో మనకు ఈ 2 మైనస్ రూట్ 3 ఉంది కదా, ఇప్పుడు మరి దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే, సో ఇక్కడ నుంచి మీకు లాస్ట్ వీడియోలో ఒక రకంగా చెప్పాను. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్తాను, ఇంకొక ఈజీ మెథడ్ కూడా చెప్తాను. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చేశానంటే దీనికి ఇక్కడ ఈ 1 మైనస్ 2 రూట్ 3కి పైన 2 ప్లస్ రూట్ 3 కిందన 2 ప్లస్ రూట్ 3తో మల్టిప్లై చేశాను. అంటే ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయినా సేమ్ అదే వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు, పైన కింద సేమ్ దాంతో. సో దాంతో ఏమవుతుంది 2 మైనస్ రూట్ 3 ప్లస్ ఇక్కడ ఏముంటుంది పైన 2 ప్లస్ రూట్ 3 ఉంటుంది డివైడెడ్ బై, సో ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది కదా, అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమనంటే మనకు ఫార్ములా ప్రకారము ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ అండి, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3 వస్తుంది, అంటే 4 మైనస్ 3 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 మైనస్ రూట్ 3 డివైడెడ్ బై 1 ఉన్నట్టు ప్లస్ 2 ప్లస్ రూట్ 3 హోల్ డివైడెడ్ బై 1 ఉన్నట్టు, 4 మైనస్ 3 1 కాబట్టి. అంటే ఇక్కడ మనకు 1 అనేది ఎల్సిఎం అనుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు, ఎల్సిఎం 1 కాబట్టి దాన్ని నెగ్లిజిబుల్ 1 వదిలేస్తాం. అంటే ఇప్పుడు మనకి 2 మైనస్ రూట్ 3 ప్లస్ 2 ప్లస్ రూట్ 3, దీంట్లో మనకి ఏమవుతుంది రూట్ 3 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 2 4 అవుతుంది, అదే మనకు ఆన్సర్ అని చెప్పాను. ఇది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి అలా కాకుండా ఇక్కడ ఈ 2 ప్లస్ రూట్ 3 డివైడ్ బై 2 ప్లస్ రూట్ 3తో మల్టిప్లై చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఇలా ఉంది కదా 2 మైనస్ రూట్ 3 డివైడ్ బై 1 ఉన్నట్టు ప్లస్ 1 బై 2 మైనస్ రూట్ 3, డైరెక్ట్గా దీన్ని 1 ఇక్కడ 2 మైనస్ రూట్ 3 ఉంది. సో ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, అంటే ఎల్సిఎం మనకు 2 మైనస్ రూట్ 3 అవుతుంది కాబట్టి దీంతో మల్టిప్లై చేసుకుంటే 2 మైనస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3, రూట్ 3 ప్లస్ 1 ఇంటూ 1 అవుతుంది హోల్ డివైడెడ్ బై 2 మైనస్ రూట్ 3 అవుతుంది. సారీ అండి, ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 ఉన్నది, ఓకే 2 మైనస్ రూట్ 3. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 ఇంటూ, సో ఇప్పుడు మనకి ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నట్టు. సో ఇక్కడ స్పేస్ లేదు, కొంచెం ఇటు సైడ్ రాస్తానండి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే, సో మనకు 2 అంటే ఏ కదా, ఏ స్క్వేర్ అంటే మనకు 4 ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది, మైనస్ 2ab అంటే 2 2 జా 4 రూట్ 3 వస్తుంది, పక్కన 1 అలానే వస్తుంది హోల్ డివైడెడ్ బై 2 మైనస్ రూట్ 3, 2 మైనస్ రూట్ 3. సో మరి ఇక్కడ 4 ప్లస్ 3 7 ఇక్కడ ఒక 1 ఉంది 8 మైనస్ 4 రూట్ 3 డివైడెడ్ బై 2 మైనస్ రూట్ 3. దీంట్లో మనకు పైన 4 కామన్ తీసుకుంటే 4 2 జా 8 మైనస్ రూట్ 3 రాసుకోవచ్చు డివైడెడ్ బై 2 మైనస్ రూట్ 3. సో 2 మైనస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయితే 4 వస్తుంది. సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది, అందుకోసమే ఇలానే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 డివైడ్ బై 2 ప్లస్ రూట్ 3తో మల్టిప్లై చేయకోకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇలా అయినా ఎల్సిఎం 2 మైనస్ రూట్ 3 ఎల్సిఎం తీసుకొని ఇందాక చెప్పిన మెథడ్లో అయినా చేసుకోవచ్చు అండి. సో వీడియో అర్థం కాకుండా మళ్ళీ ఇంకొకసారి అని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, జస్ట్ మనకు ఎక్స్ వాల్యూ 7 మైనస్ 4 రూట్ 3ని దాన్ని మనం రూట్ ఎక్స్ ఫామ్లోకి తెచ్చుకోవడానికి ఇక్కడ ఒక ప్రయత్నం చేసాము స్టార్టింగ్లో. తర్వాత రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ వాల్యూని కనుక్కున్నాం. అది ఇక్కడ ఒక మెథడు, ఇక్కడి నుంచి ఇంకొక మెథడు చేసాము. సో ఈ రెండు మెథడ్స్లో ఏ దాన్ని చేసుకున్నా మనకు ఒకటేనండి.
బట్ ఆన్సర్ అయితే మనకు 2 మెథడ్స్లో సేమ్ వస్తుంది 4. సో నెక్స్ట్ మీకు ఏవైనా వీడియోస్ అర్థం కాకుండా అలానే నెక్స్ట్ మోడల్ పేపర్స్ కూడా 50 మోడల్ పేపర్స్ ఉంటాయండి. 50 మోడల్ పేపర్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సో CBT1ని మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కంపల్సరీ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. మీరు కూడా అదేవిధంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.